కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేయండి. కంఫర్ట్ జోన్ లో ఉండొద్దు, కంఫర్ట్ జోన్ లో ఉంటే సక్సెస్ సాధించలేమని చెప్పేసి చాలా మంది చెప్తుంటారు. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలంటే పానిక్ జోన్ ఉంటుంది. ఆ పానిక్ జోన్ లో కంటిన్యూ ఉన్నాం అనుకోండి, మనము సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వలేము. సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు కంటిన్యూస్ గా 18 అవర్స్ 20 అవర్స్ కూడా పానిక్ జోన్ లో ఉన్నారనుకోండి, టైర్డ్ అయిపోతారు, మీ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలా లేకపోతే కంఫర్ట్ జోన్ లో ఉండాలా అన్నది ఈ రోజు నా క్వశ్చన్ అనమాట. వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషన్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ లో ఏంటి అంటే కంఫర్ట్ జోన్ లో కంటిన్యూస్ గా ఉండాలి అంటే కుదరదు. ఈరోజు కొత్త విధానంగా ఆలోచించాలనిపించింది. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే కంఫర్ట్ జోన్ ఈజ్ నాట్ బ్యాడ్, కానీ ఎప్పుడు కంఫర్ట్ జోన్ లో ఉండాలనుకున్నది మాత్రమే బ్యాడ్ అనిపిస్తుంది మిత్రమా. పూర్తిగా కంఫర్ట్ జోన్ కూడా మంచిది కాదు, పూర్తిగా డిస్కంఫర్ట్ జోన్ కూడా మంచిది కాదు. అయితే ఏ జోన్ బెటర్ అన్నది మనం ఈ రోజు తెలుసుకోవడం ప్రయత్నిద్దాం. యాక్చువల్ చెప్పాలంటే కంఫర్ట్ జోన్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం అండి. కంఫర్ట్ జోన్ అవసరం అండి. యాక్చువల్ కంఫర్ట్ జోన్ చాలా అవసరం. ఎందుకంటే మన హ్యూమన్ మైండ్కి, హ్యూమన్ బాడీకి ఒక స్పెసిఫిక్ టైం అంటూ ఉంటుంది. ఇంతసేపు పని చేయగలం, ఇంతసేపు కష్టపడగలం. దీని కంఫర్ట్ జోన్ ఉండాలి. ఎందుకంటే హ్యూమన్ మైండ్, హ్యూమన్ బాడీ కష్టపడేది, చేసేది జీవితంలో కంఫర్ట్ సంపాదించడానికి. అలాంటిది కంఫర్ట్ జోన్ వదిలేస్తే ఎలా అండి? అఫ్ కోర్స్ నేను ఎవరిని విభేదించట్లేదు, మిగతా ట్రైనర్స్ చెప్పిన దాన్ని విభేదించట్లేదు. దయచేసి గుర్తుంచుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో, వాళ్ళకున్న ఆలోచన తీరుతో, వాళ్ళు పొందిన సక్సెస్ వల్ల మనకు ఎన్నో విషయాలు చెప్తారు. నేను కూడా చెప్పిన దాన్ని మీరు కంప్లీట్ ఫాలో అయిపోమని చెప్పను. మీరు ట్రై చేయండి, ఒకసారి దీనికోసం మీరు ఆలోచించండి. మీకు ఆలోచింపు చేయడానికి నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను మీతోని. కంఫర్ట్ జోన్లో కంటిన్యూ ఉన్నా మంచిది కాదు, అలాగే డిస్కంఫర్ట్ జోన్ కూడా సేఫ్ కాదు. యాక్చువల్లీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి ఎందుకు భయపడతాము అంటే, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు సహజంగా మనం ఇన్సెక్యూర్ ఫీల్ అవుతాం. సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి, కంఫర్ట్ జోన్ వదిలేసి ఇలా వచ్చామనుకోండి, నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సరిగ్గా నాకు జాబ్ దొరకదు కావాలా, సరిగ్గా ఇది ఉండదు కావాలా, సరిగ్గా శాలరీ ఉంటుందో లేదో, ఇవన్నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొంటుంటాం అనమాట. అయితే ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేది మాత్రం మన ట్రైనర్స్ చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? రోలర్ కోస్టర్ రైడ్ అంటారు కదండి, అది చూసారా, జైంట్ వీల్ లాగా ఉంటుంది, పెద్ద పెద్ద రైడ్స్ ఉంటాయి అనమాట, చాలా రిస్కీగా ఉంటాయి అనమాట. అక్కడేంటి జనాలు ఆనందంగా వెళ్తారు, కానీ అక్కడ మాత్రం కంఫర్ట్ మాత్రం ఉండదు, డిస్కంఫర్ట్ ఉంటుంది. కానీ ఆ డిస్కంఫర్ట్ లో కూడాను జనాలు ఎందుకు ఆ డిస్కంఫర్ట్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు? రోలర్ కోస్టర్ రైడ్ బయట కూర్చొని కూడా జనాలు చూడొచ్చు, అది కంఫర్ట్ జోన్, కానీ జనాలు అందులోకి వెళ్తారు. ఎందుకంటే అది డిస్కంఫర్ట్ జోన్ అయినప్పుడు కూడాను అక్కడ తెలిసింది ఏంటంటే అక్కడ ఏం జరిగిపోదు. కాస్త డిస్కంఫర్ట్ ఉంటుంది, కాస్త భయం ఉంటుంది, ఫియర్ ఉంటుంది, ఛాలెంజింగ్ ఉంటుంది, అడ్వెంచర్ ఉంటుంది, కానీ అక్కడ సెక్యూర్ గా ఉంటాం, ఏమైపోదు, ప్రమాదం జరగదన్న నమ్మకం రోలర్ కోస్టర్ రైడ్ లో మనకు ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి డిస్కంఫర్ట్ జోన్ అయినప్పుడు కూడా జనాలు అందులోకి వెళ్తారు, ఆ డిస్కంఫర్ట్ జోన్ ఎంజాయ్ చేస్తారనమాట. అలాగే ఎప్పుడైతే మన యొక్క కంఫర్ట్ జోన్ నుంచి డిస్కంఫర్ట్ జోన్ కి వెళ్తున్నామో, ఆ డిస్కంఫర్ట్ జోన్ ను కూడా మనం ఎంజాయ్ ఎప్పుడు చేయగలం అంటే, ఆ డిస్కంఫర్ట్ జోన్ లో మనం సెక్యూర్ గా ఫీల్ అవ్వాలి. మనకి ఆ డిస్కంఫర్ట్ జోన్ లో మనం సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉన్నామన్న నమ్మకం మనకు కలగాలి. అయితే అది ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు రోలర్ కోస్టర్ రైడ్ లో సేఫ్ అండ్ సెక్యూర్ అని ఎలా తెలిసింది? ఫస్ట్ నీకన్నా కొంతమంది ముందు వెళ్తున్నారు, అది చూసి తెలుసుకున్నావు ఒకటి. రెండవది, నువ్వు స్వయంగా ఒకసారి వెళ్ళావు అనుకో, అర్థమైపోయింది, అప్పుడు ఆ రైడ్ కోసం నువ్వు భయపడవు అనమాట. అలాగే ఎప్పుడైతే లైఫ్ లో మినిమం ఈ కంఫర్ట్ జోన్ నుంచి డిస్కంఫర్ట్ జోన్కి వచ్చి ఏదో సంథింగ్ నువ్వు అచీవ్ చేసుకున్నావు అనుకో, మళ్ళా అప్పుడు నీకు అనిపిస్తుంది, ఎస్ ఐ హ్యావ్ టు గో టు డిస్కంఫర్ట్ జోన్ అని చెప్పి మనకు అనిపిస్తుంది అనమాట. అసలు విషయంకి వద్దాం. ఈ కంఫర్ట్ జోన్ మరి ఎలా ఉపయోగించుకోవాలని అంటే ఒకటే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేయడం కాదనమాట, కంఫర్ట్ జోన్ మనం ఉపయోగించుకోవాలి. అది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. 8 అవర్స్ వర్క్ చేసామనుకోండి, 12 అవర్స్ వర్క్ చేసామనుకోండి, అది డిస్కంఫర్ట్ జోన్కి వెళ్ళాం, మళ్ళీ రెస్టింగ్ కోసం ఎక్కడికి వస్తాం? కంఫర్ట్ జోన్కి వస్తాం. అప్పుడు ఏం చేస్తాం అంటే, ఇప్పుడు కంఫర్ట్ జోన్ లో కంప్లీట్ గా రెస్ట్ తీసుకోండి, కానీ మళ్ళీ నెక్స్ట్ డే ఆ డిస్కంఫర్ట్ జోన్కి వెళ్ళడానికి మాత్రం భయపడకండి. ఎందుకంటే నిన్న ఆ డిస్కంఫర్ట్ జోన్కి వెళ్ళి నేను స్టూడెంట్స్ అయితే ఇది నేను చదువుకున్నాను, నేర్చుకున్నాను, కాస్త డిస్కంఫర్ట్ అయినప్పుడు కూడా నాకు బెనిఫిట్ అయితే వచ్చింది. అలాగే ప్రొఫెషనల్స్, లెర్నర్స్, మిగతా ఏదైనా సరే. యాక్చువల్గా మీరు అథ్లెట్స్ చూడండి, ఎప్పుడు కూడా డిస్కంఫర్ట్ జోన్కి వెళ్తారు ఫర్ ది లాంగ్ టైం అండి. కేవలం ఒక 15 సెకండ్ల పర్ఫార్మెన్స్ కోసం వాళ్ళు 15 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తుంటారు అనమాట. మనము డిస్కంఫర్ట్ జోన్కి వెళ్ళి కొంత లెర్న్ చేసుకుని కంఫర్ట్ జోన్కి వచ్చి రెస్ట్ తీసుకొని మళ్ళా నెక్స్ట్ డిస్కంఫర్ట్ జోన్కి వెళ్ళడానికి మనం ఎనర్జీ ఎక్కడ సంపాదించాలి?
మనకి మనం రీఛార్జ్ చేసుకోవాలి. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉందనుకోండి, మొబైల్ ఫోన్ కంటిన్యూ ఛార్జింగ్ లో ఉన్న మంచిది కాదు, పూర్తి ఛార్జింగ్ లేకపోయినా మంచిది కాదు. దానికి కావాల్సిన ఛార్జింగ్ మనం ఇవ్వాలి. ఆ 1 hour ఏదైతే కంఫర్ట్ జోన్ ఉందో రెస్టింగ్ జోన్ అనమాట. మనకి ఎప్పుడు కూడా ఈ కంఫర్ట్ జోన్ అనేది మనకి మనం రీఛార్జ్ చేసుకోవడానికి పనికి రావాలి. మనకి మనం రీఛార్జ్ చేసుకున్నాం అనుకోండి, ఈ కంఫర్ట్ జోన్ నుంచి డిస్కంఫర్ట్ జోన్కి ఒకసారి వెళ్ళామనుకోండి, అక్కడ కొన్ని రిస్క్స్ మనం ఫేస్ అవుతాం, ఫెయిలియర్స్ ఫేస్ అవుతాం, కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాం. దాని నుంచి మళ్ళీ మనం నేర్చుకున్నాం ఎక్కడ రావాలి, మళ్ళీ కంఫర్ట్ జోన్కి రావాలి. కంఫర్ట్ జోన్కి వచ్చి మళ్ళీ మనకి మనం రీఛార్జ్ చేసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి, ఆలోచించుకొని ప్రశాంతంగా పడుకోవాలి, మన రెస్ట్ ఇవన్నీ తీసుకొని కంఫర్ట్ జోన్ డిస్కంఫర్ట్ జోన్, కంఫర్ట్ జోన్ డిస్కంఫర్ట్ జోన్ వెళ్తూ 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 ఏమవుతుంది, మనం చాలా నేర్చుకుంటాం. ఈ నేర్చుకున్న తర్వాత ఏం చేస్తామంటే, ఈ నేర్చుకున్న తర్వాత మనం చేసే స్టెప్పింగ్ జోన్ అంటారు దాన్ని. స్టాయిసిజం అని ఒక థియరీ ఉంది. ఆ థియరీ ప్రకారం ఏంటంటే, అన్నీ ఉన్నప్పుడు కూడాను అప్పట్లో ఏం చేసేవాళ్ళని అంటే, వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నప్పుడు కూడాను జీవితంలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం ఎలా ఎదుర్కోవాలని చెప్పి స్టాయిసిజంలో ఏమయ్యేదంటే, కావాలని చెప్పి వాళ్ళుగా డిస్కంఫర్ట్ జోన్కి వచ్చేవాళ్ళు. అన్నీ కలిగిన వాళ్ళు, అన్నీ ఉన్న వాళ్ళు కూడాను. అలాగే మనకి అన్నీ ఉన్నప్పుడు కూడా మనం ఏం చేస్తున్నారంటే, కంఫర్ట్ జోన్లో ఉండి మనం ప్రిపేర్ అవ్వాలి. మనకి లెర్నింగ్ కావాలి, మనము డిస్కంఫర్ట్ జోన్ వైపు స్టెప్ వేస్తుండాలి, మళ్ళా కంఫర్ట్ జోన్ వైపు వస్తుండాలి. ఇలా వెళ్ళి వస్తూ ఈ కంఫర్ట్ జోన్ ఎప్పుడైతే మనం రెస్టింగ్ జోన్ గా మనం వెళ్ళి వస్తుంటామో, ఈ కంఫర్ట్ జోన్ అండ్ ఈ డిస్కంఫర్ట్ జోన్ ఎప్పుడు కూడా ఫ్లెక్సిబుల్ జోన్ గా మారిపోతాయి. ఈ ఫ్లెక్సిబుల్ జోన్ గా ఎప్పుడు మారిపోతాయో నీలో ఒక కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. ఓవరాల్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కంఫర్ట్ జోన్ కాదు, డిస్కంఫర్ట్ జోన్ కాదు, ఈ రెండింటిని ఉపయోగించుకో. కంఫర్ట్ జోన్ ని ఉపయోగించుకో, డిస్కంఫర్ట్ జోన్ ని ఉపయోగించుకో. లెర్నింగ్ చేసుకో, ఎక్స్పీరియన్స్ చేయి, ఫ్లెక్సిబుల్ గా మారిపో. ఫైనల్ గా ఏమొస్తుంది, కాన్ఫిడెంట్ జోన్కి వచ్చేస్తావు. కంఫర్ట్ జోన్ కాదు, డిస్కంఫర్ట్ జోన్ కాదు, రెండింటిని ఉపయోగించుకొని నువ్వు ఒక కాన్ఫిడెంట్ జోన్కి వెళ్ళిపోవాలి. దేన్నైనా సరే నేను ఫేస్ అవ్వగలను, ఏ సిచ్యువేషన్ అయినా నేను ఎదుర్కోగలను అన్న ఆ కాన్ఫిడెంట్ జోన్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ మిత్రమా. నేను చెప్పేది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఆ కాన్ఫిడెంట్ జోన్ వైపు ఎలా వెళ్ళగలమన్నదే ఈ కంఫర్ట్ జోన్ ని, డిస్కంఫర్ట్ జోన్ ని ఉపయోగించి జీవితంలో మనం ముందుకు సాగిపోవాలి మిత్రమా. మీరందరూ కూడా ఈ థియరీని చక్కగా అర్థం చేసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలని అధిరోహించాలని ఆశిస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. భారత్ మాతా కీ జై.